హరే శ్రీనివాస, అందరికీ నమస్కారం. ఇవాళ విద్యార్థి ఒకరు ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న అందరికీ వివరించే విధంగా ఒక చిన్న వీడియో లాగా చేసి మీకు పంపుతున్నాను. ప్రశ్న ఏంటంటే, కొంతమంది పాతకాలంలో జాతకాలు రాస్తూ ఉంటారు. అందులో టైం అనేది మనకు గంటలు నిమిషాల్లో ఉండవు. ఘటి పళ లేకపోతే ఘటి విఘటుల్లో ఉంటాయి. ఆ ఘటిని మన యొక్క గంటల లోపలికి ఎలా మార్చాలి, ఆ కన్వర్షన్ ఎలా చేయాలనే దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ మూలకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పాతకాలంలో ఇలా ఉంటుందన్నమాట. సో డేట్ ఇస్తారు, ఉదయమా రాత్రి అని చెబుతారు, ఎన్ని గంటలు ఎన్ని గడియలు అని రాస్తారు. 45 గడియలు, 15 విగడియలు, లేకపోతే పళ, కన్నడలో పళ అంటారు. 45 గడియలు, 15 విగడియలు. సో దీన్ని ద్వారా మన యొక్క టైంకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది మనం ఇవాళ చూద్దాం. ఇక్కడ మనం గంటలను ఇప్పుడు మనం ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు టైం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుందంటే మధ్యరాత్రి నుంచి మొదలవుతుందండి. రాత్రి 12 నుంచి 00 నుంచి మనకు మొదలవుతూ వస్తుంది. కానీ గడియలంతా కూడా సూర్యోదయం నుంచి మొదలవుతుందండి. సూర్యోదయం అనేది 0 స్టార్టింగ్ అనమాట. సో కాబట్టి ఒక గడియ అంటే ఏంటంటే ఉదయము అని అర్థం. ఇక మనకు మధ్యాహ్నం ఒక గడియ అంటే ఏంటవుతుందంటే, ఒక గంట తీసుకోండి. ఒక గడియ అంటే 24 నిమిషాలండి. ఆ కన్వర్షన్ కూడా మీకు నేను చూపిస్తాను. ఒక ఘటి అంటే 24 నిమిషాలండి, లేదా ఒక విఘటి అంటే 24 సెకండ్లు. ఒక రోజుకు 60 గడియలు ఉంటాయండి. 24 గంటలు అంటే 60 గడియలు రోజంతా కలిపి. అది సూర్యోదయం నుంచే ప్రారంభమవుతుంది. ఈ గడియలని గంటల్లోకి ఎలా మార్చాలి? మొదట ఏం చేస్తామంటే కన్వర్ట్ చేస్తాం. నిమిషాలను గడియల నుంచి గంటలకు లేకపోతే నిమిషాలకు కన్వర్ట్ చేస్తాం. తర్వాత సూర్యోదయం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయాన్ని కలపాలి. కలిపితే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మన టైం ప్రకారం ఎప్పుడు పుట్టాడని తెలుస్తుంది. ఇది నేను ఒక చిన్న క్యాల్కులేషన్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ఎగ్జాంపుల్, మనం చక్రం చూసుకున్నాం కదా, అందులో డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఉంది: 16/1/1968. ఎన్ని గడియలు? 45 గడియలు, 15 విగడియలు. ఆ రోజు సూర్యోదయం చాలా ప్రధానమండి. మీకు ఏదైనా సాఫ్ట్వేర్ యూస్ చేస్తే ఆ రోజు సూర్యోదయం ఎంత అని వచ్చేస్తుంది, లేకపోతే జాతకంలోనే సూర్యోదయం ఎన్ని గంటలకని చెప్తుంది. కన్వర్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేద్దామంటే అన్నిటినీ కన్ఫ్యూజన్ లేకుండా నిమిషాల్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక గడియ అంటే 24 నిమిషాలు, ఒక గడియ అంటే 60 విగడియలు, ఒక విగడియ అంటే 24 సెకండ్లు అండి. ఒక రోజులో 24 గంటలు ఉంటాయని మనకు తెలుసు. ఆ గంటల్ని మనం నిమిషాలు కన్వర్ట్ చేసామనుకోండి, ఒక రోజుకి 1440 నిమిషాలండి. అంటే ఇంటూ 60, 24 ఇంటూ 60 వేస్తే 1440 నిమిషాలు వస్తాయి. ఒక రోజుకి 60 గడియలు ఉంటాయి. సో ఒక నిమిషానికి 24 విగడియలండి. ఒక విగడియకు 24 సెకండ్లు, ఒక గడియకు 24 నిమిషాలు. ఈ కన్వర్షన్లో మనం చేయాలి. ఒక నిమిషం అంటే 0.0417 గటీస్ అంట, లేకపోతే 2.5 విగడియలు ఒక నిమిషం అంటే. ఇది మన నిమిషాలకి గంటలకి కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనము స్టెప్ బై స్టెప్ చేద్దాం. మొదట ఏం చేద్దామంటే సూర్యోదయాన్ని తీసుకుందాం. 6:51 అండి. ఈ గంటలు నిమిషాలు ఉన్నాయి కదా, దీన్ని పూర్తిగా నిమిషాల కింద కన్వర్ట్ చేద్దాం. 6 గంటలు అంటే ఒక గంటకు 60 నిమిషాలు కదా. 6 × 60 వేసామనుకోండి, 360 వస్తుంది. 360 + 51 వేస్తే 411. ఇక్కడ 411 నిమిషాలండి సూర్యోదయం అనేది. మనకు ఎప్పటి నుంచి రాత్రి 12 గంటల నుంచి తీసుకుంటే 411 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది అని అర్థం. తర్వాత ఇక గడియలు ఒక్కొక్క దాన్ని కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు సన్ రైజ్ని కన్వర్ట్ చేస్తాం కదా, తర్వాత గడియని కన్వర్ట్ చేద్దాం. ఈ యొక్క విగడియని కూడా కన్వర్ట్ చేద్దాం. సో 45ని మొదట కన్వర్ట్ చేద్దాం. ఒక గడియ అంటే 24 నిమిషాలండి. అదేవిధంగా 45 గడియలు అయితే 45 × 24 వేసామనుకోండి, మనకు 1080 నిమిషాలు వస్తుంది. నిమిషాల కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఈజీ కన్వర్ట్ చాలా కన్ఫ్యూజన్ ఉండదు. అదేవిధంగా ఇక 45ని కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ విగడియ 15ని కన్వర్ట్ చేయాలి. ఒక విగడియ అంటే 24 సెకండ్లు అండి.
15 విఘడియలు ఉంటే 15 × 24 వేస్తే 360 సెకండ్లు వస్తుందండి. ఈ సెకండ్లని మళ్ళీ మనం నిమిషాలుగా కన్వర్ట్ చేసుకుందాం. బై 60 వేసామనుకోండి, నిమిషాలు 6 నిమిషాలు. సో గడియలు కన్వర్ట్ చేస్తే 1080 నిమిషాలు వచ్చింది. విఘడియని కన్వర్ట్ చేస్తే 6 నిమిషాలు వచ్చింది. రెండింటిని కలిపేయండి, గడియలని విఘడియల్ని కలిపేయండి. సో 1086 నిమిషాలు అయ్యిందండి. ఈ గడియలని విఘడియలని మీరు నిమిషాలకు కన్వర్ట్ చేస్తే 1086 నిమిషాలు. ఈ 1086 నిమిషాలు ఎప్పటి నుంచి? సూర్యోదయం నుంచి, మధ్యరాత్రి నుంచి కాదు. మనకు గంటలకు చేయాలంటే మధ్యరాత్రి 12 గంటల నుంచి తీసుకోవాలి. అప్పుడేం చేయాలి? మనం సూర్యోదయాన్ని కూడా కలిపేయాలి. సూర్యోదయం నుంచి గడియలు కదా, సూర్యోదయాన్ని కూడా కలిపేశారనుకోండి, మధ్యరాత్రి నుంచి మనకు సమయం వచ్చేస్తుంది. సో సూర్యోదయము ఆల్రెడీ 411 నిమిషాలండి. మనం ఈ గడియలని విఘడియలను కన్వర్ట్ చేసినందువల్ల 1086 నిమిషాలు వచ్చాయి. ఈ రెండింటిని కలపండి, కలిపితే 1497 నిమిషాలు వచ్చాయండి. ఇక చూడండి, ఒక రోజు అంటేనే 1440 నిమిషాలే. ఇక్కడ పెరిగిందా? 1497 నిమిషాలు. అంటే ఒక రోజు మారిపోయింది, అంటే ఒక రోజు పూర్తి అయిపోయింది అనమాట. దీనిని మనం గంటలకి కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని బై 60 వేశారనుకోండి, గంటలు అయిపోతుంది. 24.95 గంటలండి. అంటే ఒక రోజు కంప్లీట్ అయిపోయింది. సో ఈ 0.95 ఉంది చూసారా, ఇది నిమిషాలండి. ఈ నిమిషాలని మళ్ళీ నిమిషాలకి ఈ 0.95 అనేది గంటలు. దాన్ని నిమిషాలకు కన్వర్ట్ చేయాలనుకోండి, 0.95 × 60 వేశారనుకోండి, ఒక గంటకు 60 నిమిషాలు కదా. 0.95 గంటలకు × 60 వేశారనుకోండి, 57 నిమిషాలు వస్తాయండి. అంటే ఒక రోజు ప్లస్ 57 నిమిషాలు. ఆ ఒక రోజుని ఏం చేస్తాము? తీసేసి 16వ తేదీ కలిపేస్తాం. 17వ తేదీ 1/1968 మధ్యరాత్రి 00 అంటే 12 గంటల 57 నిమిషాలకు అవుతుంది. అంటే అది జాతకంలో ఏం రాస్తారు? 16వ తేదీ రాత్రి 45 గడియల 15 విఘడియలు అంటారు. రాత్రి అని మెన్షన్ చేస్తారండి. రాత్రి అన్నప్పుడు ఏం చేయాలి? ఆ రోజు సూర్యోదయం తీసుకోవాలి. 16వ తేదీ సూర్యోదయం తీసుకోవాలి, 17వ తేదీ తీసుకోకూడదు. సూర్యోదయం నుంచి లెక్క పెట్టగా 45 గడియలు అని అర్థం. ఓకే, సో దాన్ని మనం గంటలకు కన్వర్ట్ చేయాలంటే సూర్యోదయాన్ని కలిపేసేయాలి. అప్పుడు మనకేమవుతుంది? మధ్యరాత్రి అంటే మనకు రోజు మారిపోతుంది. మన ప్రకారం అయితే సూర్యోదయానికే మారుతుంది. సో గంటలకు నిమిషాలకు తీసుకునేటప్పుడు రోజు మారిపోతుంది. కాబట్టి ఇక్కడ 24 గంటలు వచ్చింది కాబట్టి ఒక రోజును తీసుకొని ఈ 16లో కలిపేస్తాం. సో 17వ తేదీ రాత్రి 12 తర్వాత మారిపోతుంది కదా డేటు. చూడండి, మారిపోయింది. సో 17/1/1968 12 గంటల 57 నిమిషములకు. ఇక్కడ ఇంకొకటి నేను మారుస్తాను. ఇప్పుడు సపోజ్ వేరే డేట్ వేస్తాను, 29/1/2025. ఇవాళ ఉదయం 1 గడియ అండి. సూర్యోదయం ఎగ్జాంపుల్ 6 గంటలు తీసుకుంటారు. చూడండి, 1 గడియ అంటే ఎంత అండి? 24 నిమిషాలు వచ్చేసిందా? కన్వర్ట్ చేశాను. సో విఘడియలు ఏం లేవు కాబట్టి 00 అలాగే ఉంది. సో ఈ గడియలని విఘడియలని కలిపితే 24 నిమిషాలు అయింది. సూర్యోదయం ఉదయం 6 గంటలకు కదా, 360 నిమిషాలు. దీనికి 24 నిమిషాలను కలిపేస్తాను. సో కలిపేస్తే ఏమవుతుంది? 6.4 గంటలు అవుతుంది. దీన్ని ఈ నిమిషాలని గంటలుగా మారిస్తే 6 గంటల 24 నిమిషాలు. చూడండి, 1 గడియ అంటే ఉదయం 6 గంటల 24 నిమిషాలు అవుతుందండి. ఎందుకంటే ఈ గడియ అనేది సూర్యోదయం నుంచి 1 అని అర్థం. సూర్యోదయం నుంచి 2 గడియలు అని అనుకోండి, 6 గంటల 48 నిమిషాలు. అంటే 2 గడియలు ఉంటే ఒక ముహూర్తము అని అర్థం. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఓకే, సో ఇలా చూడండి, నేను 10 గడియల్లో పుట్టాడు అంటే అర్థం ఏంటి? సూర్యోదయం నుంచి 10 గడియలు, అప్పుడేమవుతుంది? 10 గంటలకు అని అర్థం. సో ఈ విధంగా మీరు కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా గంటలను కూడా మళ్ళీ గడియలు కన్వర్ట్ చేయొచ్చు. సో బట్ అది ప్రాక్టీస్ కోసమే తప్ప మనకి ఎక్కడ ఉపయోగపడదు. పాతకాలంలో అయితే గడియల్లో ఉండేవి కాబట్టి ఖచ్చితంగా మనం కన్వర్ట్ చేసే అవసరం ఉండేది. కానీ ఇప్పుడు అందరూ గంటల్లోనే వ్యవహారం చేస్తున్నాం మనమంతా. సాఫ్ట్వేర్లు కూడా ఆ విధంగా డిజైన్ చేయబడ్డాయి. కాకపోతే ఎక్కడో పాతకాలం జాతకాలు అయితే ఉంటాయిగా, ఆ జాతకాలని మనం కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు.
ఇంకోసారి చెప్తాను చూడండి, క్యాలిక్యులేషన్ మాన్యువల్ చూడండి. మొదట సూర్యోదయాన్ని నిమిషాల కన్వర్ట్ చేసుకోండి, ఇంటూ 60 వేసుకోండి, వచ్చేస్తుంది. గంటలకు ఇంటూ 60 వేసుకుంటే మీకు నిమిషాలు వచ్చేస్తుంది. ఘటి ఉంది కదా, ఇంటూ 24 వేశారనుకోండి, నిమిషాల కిందకు వచ్చేస్తుంది. విగడియలకి ఇంటూ 24 వేశారనుకోండి, సెకండ్లు వస్తుంది. దాన్ని నిమిషాల కన్వర్ట్ చేయాలంటే బై 60 వేసుకోవాలి. సో నిమిషాలు వచ్చేస్తుంది. చూడండి, ఒక విగటి అంటారు. సో 24 సెకండ్లు 0.4 మినిట్స్ అంటే బై 60 వేస్తే ఇంత వస్తుంది. సో ఇది నిమిషాల కిందకు వచ్చేసింది. సూర్యోదయం నిమిషాల్లో ఉంది, గడి నిమిషాల్లో ఉంది, విగడియలో నిమిషాల్లో ఉంది. మొదట యాక్చువల్లీ మూడిటి కలిపేయాలి. మొదట ఏం చేస్తాను, ఈ గడియలను విగడియలను కలిపేస్తాను. 240.4 నిమిషాలు అని అంటాం. దాన్ని మనం ఏం చేస్తాం, సూర్యోదయాన్ని కూడా కలిపేద్దాం. 360 కలిపేశారనుకోండి 600 నిమిషాలు అవుతుందండి రౌండ్ ఫిగర్ చేస్తే. అంటే 10.00667 గంటలు. ఈ గంట పాయింట్ తర్వాత ఉన్నవన్నీ నిమిషాలు తీసేయండి, ఇంటూ 60 వేశారనుకోండి, నిమిషాల కిందకు వచ్చేస్తుంది అది. సో సేమ్ డే ఎప్పుడైతే 24 కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి, నెక్స్ట్ డే వచ్చేస్తుంది. 24 కన్నా లోపలే ఉందనుకోండి, సేమ్ డే అని తీసుకుంటాము. ఓకే, కాబట్టి 29/1/2025 10 గంటలకు. ఇప్పుడు సపోజ్ నేను చూడండి 45 అని వేస్తాను. చూడండి నెక్స్ట్ డే వచ్చేసింది. ఎందుకంటే చూడండి 1440 నిమిషాల కన్నా ఎక్కువ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ డే అంటే రాత్రి కరెక్ట్గా 12 గంటలకు అని అర్థం. సో ఈ విధంగా మనం 50 గడియలు అనుకోండి. సో దాదాపు మధ్యరాత్రి 2 గడియలు. ఒక రోజుకు 60 గడియలు అన్నాం కదా, 59 గడియలు అంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ సన్ రైజ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే సన్ రైజ్కి వచ్చి దగ్గరగా వచ్చేస్తుంది అది. సో 59 గడియలు, 59 విగడియలు. చూడండి ఆల్మోస్ట్ ఆల్ 6 గంటలకి సన్ రైజ్ కదా, చూడండి 5 గంటల 59 నిమిషాలు వచ్చేసింది. సో 0 వేసామనుకోండి, నెక్స్ట్ డే సన్ రైజ్. సో ఇక్కడ 0 గడియలు 0 విగడియలు అంటే ఆ రోజు సూర్యోదయం అని లెక్క. ఎందుకంటే సూర్యోదయం నుంచే ప్రారంభమవుతుంది. సో మీరు ఇలాగా మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కన్వర్ట్ చేసుకోవాలంటే మీకు ఒక యాప్ కూడా ఉందండి, నేను డిజైన్ చేశాను. మీరు కావాలంటే దాని సహాయంతో మార్చుకోవచ్చు. వైశ్వానర.com అని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ అని ఉంది చూసారా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టైమ్ ఆఫ్ బర్త్ కన్వర్టర్ ఉంది, సో దీన్ని తీసుకోండి. సో ఇక్కడ గంటల నుంచి నిమిషాలకు ఘటీ పళాల నుంచి గంటలకు నిమిషాలకు మార్చుకోవచ్చు, గంటలు నిమిషాల నుంచి గడి విగడులకు మార్చుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ మీకు ఇచ్చాను. సో మొదట గడియలని నిమిషాలకు ఏ విధంగా మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో డేటు ఎంటర్ చేయండి, 16/01/1968. సూర్యోదయం కంపల్సరీ వేయాలి ఆ రోజు. ఎందుకంటే గడియలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి సూర్యోదయాన్ని వేసుకుందాం. సో 6:50. ఎన్ని గడియలు? 45 గడియలు, 15 విగడియలు. సో ఇక్కడ టైం జోన్ అడుగుతుంది, ఆప్షనల్గా అదే ఉంటుంది, దాన్ని మార్చకండి. సో క్యాల్కులేట్ టైమ్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాల్కులేట్ కాకుండా కన్వర్ట్ ఉండాలి. సో కన్వర్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇలా కొట్టామనుకోండి. చూడండి అదేమవుతుంది, 16వ తేదీ 45 గడియలు అంటే 17వ తేదీ 0056 మినిట్స్ అని వచ్చింది. రాత్రి 12 గంటల 56 నిమిషాలకు వచ్చింది. సో ఈ విధంగా మార్చుకోవచ్చు. మీరు ఇది మొబైల్లో కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మీకు గంటలు లేదు గడియల్లో ఉందంటే దీని సహాయంతో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు అన్నిటిని నిమిషాలు కన్వర్ట్ చేసి యాడ్ చేసి సూర్యోదయానికి కలిపేసినట్టయినా కూడా మీకు కరెక్ట్గా మన గంటల్లో వచ్చేస్తుంది. అదేవిధంగా ఘటీ ఫలాలు కూడా మీరు కావాలంటే టెస్ట్కి మార్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు 29వ తేదీ 9వ నెల 2025. ఈరోజు సూర్యోదయం ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటల 20 నిమిషాలు అనుకుందాం. ఇప్పుడు సమయం ఎంత అయిందంటే 1 గంట 3 నిమిషాలు అయిందండి. సో దీన్ని ఘటీ ఫలాలకు మార్చాలి. క్లిక్ చేశారనుకోండి ఏమవుతుంది, 16 గడియల 47 విగడియలు ఆఫ్టర్ సన్ రైజ్. డిఫరెన్స్ ఏంటి, 24,180 సెకండ్. ఎక్కడి నుంచి? మధ్యరాత్రి నుంచి. ఓకే, సెకండ్లకి మార్చుకోవచ్చు, లేకపోతే గంటల్లో మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు అంతా కూడా డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఒక గడి అంటే 24 నిమిషాలు, ఒక విగడి అంటే 24 సెకండ్లు, ఒక గంట అంటే 2.5 గడి, ఒక నిమిషము అంటే 2.5 విగడియలు.
సో ఇవన్నీ కూడా సూర్యోదయం నుంచే ఆధారపడి ఉంటుంది. సూర్యోదయం లేకుండా మీరు మార్చలేరు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇది మీకు మాన్యువల్గా మీరు చేసి చూడండి. ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మీకు పాతకాలం జాతకాలు ఉన్నా ఎవరైనా గడియలను విగడియలను మార్చాలన్నప్పుడు ఈ క్యాల్కులేషన్ తెలుసుంటే మంచిది. తెలియకపోయినా నష్టమేం లేదు. తెలుసుంటే కొద్దిగా జాగ్రత్తగా మనం ఎక్కువగా చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న విద్యార్థులు అడిగినటువంటి విషయానికి ఒక ఎగ్జాంపుల్ మీతో చెప్పడం జరిగినది. నమో నమః.